ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు, సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల రామ్మూర్తి గారితో పరిచయ కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత గురించి తెలియచేయటానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి మానస గారు. నమస్కారం సార్. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి తెలియజేస్తారా? తప్పకుండా. ప్రస్తుత వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం రైతులకు ఎంతైనా ఉంది. జీవన ఎరువులు అనగా భూమిలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సముదాయం. ఇవి ఏం చేస్తాయంటే మొక్క నుంచి వచ్చే కర్బనంను ఉపయోగించుకొని మనకి వాతావరణంలో మొక్కలకు అందకుండా ఉన్న వివిధ రకాలైన మూలకాలైనటువంటి అటువంటి నత్రజనిని, అలాగే భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరాన్ని, పొటాషియంని, అదేవిధంగా సూక్ష్మధూలైన జింక్ని, మెగ్నీషియంని మొక్కలకు అందిస్తాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రైతులకి. హరిత విప్లవం వచ్చాక రసాయనిక ఎరువుల వాడకం చాలా పెరిగిపోయింది. అవి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో సహజంగా ఉండే సూక్ష్మజీవుల యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల మనం 100% రసాయనిక ఎరువులు ఉపయోగించినప్పటికీ 100% మొక్కలు తీసుకోలేవు. మనం ఆహారం ఎలాగైతే తీసుకుంటామో ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేసి మన శరీరానికి ఎలా అయితే శక్తిని అందిస్తాయో అలాగే మనం వేసిన రసాయనిక ఎరువులు కూడా మొక్కలకి అందాలంటే ఖచ్చితంగా భూమిలో సూక్ష్మజీవులు ఉండాల్సిందే. ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని మనం జీవన ఎరువులు అంటాం. జీవన ఎరువులను వ్యవసాయంలో ఎందుకు వాడాలి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? తప్పకుండా సార్. హరిత విప్లవం వచ్చాక వ్యవసాయంలో హైబ్రిడ్ వంగడాల వాడకం అనేది పెరిగింది. ఈ హైబ్రిడ్ వంగడాలు రాసాయనిక ఎరువులకు విపరీతంగా స్పందించడం వల్ల రైతులకి దిగుబడి పెరిగింది. దిగుబడి పెరగడం వల్ల రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల నేల యొక్క భూభౌతిక లక్షణాలు అనేటివి మారిపోయి భూమిలో సహజంగా లభించే మన ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గిపోయింది. ఇవి తగ్గడం వల్ల రోజు రోజుకి భూమి యొక్క జీవం తగ్గిపోతుంది. ఈ జీవం లేకపోతే మొక్క యొక్క పెరుగుదల ఉండదు. వాటిని అందించాలంటే ఖచ్చితంగా మనం వ్యవసాయంలో జీవన ఎరువులు వాడాల్సిందే. జీవన ఎరువులు ఎన్ని రకాలు, ఏ ఏ పంటల్లో వాడవచ్చు? జీవన ఎరువులు మొక్కకి అందించే మూలకాన్ని బట్టి చాలా రకాలు ఉంటాయి సార్. అందులో ముఖ్యమైనవి ఏంటంటే నత్రజని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి, అదేవిధంగా పొటాషియంను కరిగించే జీవన ఎరువులు, అదేవిధంగా జింక్ని కరిగించే జీవన ఎరువులు. ఇందులో అత్యంత ముఖ్యమైనవి నత్రజనిని కరిగించే జీవన ఎరువులు మరియు భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు. అంటే ఇన్ని రకాలు ఉంటాయి చాలా జీవన రకాలు ఎరువులలో ఉంటాయి. కూడా.
మరి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల గురించి తెలియజేస్తారా? ఈ వాతావరణంలో సహజంగా 78% నత్రజని ఉంటుంది. అది ఏ విధంగానూ మొక్కలకు ఉపయోగపడదు. దాన్ని స్థిరీకరించి మొక్కలకి అందించాలంటే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు వాడాల్సిందే. వాటి యొక్క సంఖ్యను పెంచి కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి మనకు అందించే ఈ జీవన ఎరువులో ముఖ్యమైనవి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. పంట యొక్క రకాన్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. అందులో ముఖ్యంగా పప్పు దినుసు పంటలు అయినటువంటి మినుములు, పెసర్లు, కందులు, వీటిలో రైజోబియంని, అదేవిధంగా వేరుశనగ పంట, వీటన్నిటిలో రైజోబియం అనే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువును వాడుకోవచ్చు. అదేవిధంగా వివిధ పండ్లు, పూల తోటలు ఇలాంటి వాటిల్లో అయితే నత్రజని స్థిరీకరించడానికి అజిటోబ్యాక్టర్ అనే జీవన ఎరువును వాడుకోవచ్చు. అదేవిధంగా మన ప్రధాన పంట అయినటువంటి వరి, అదేవిధంగా గోధుమ, మొక్కజొన్న ఇలాంటి పంటలకి అజోస్పైరిల్లం అనే జీవన ఎరువును వాడుకోవచ్చు. భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? ఇవి చాలా ముఖ్యమైన జీవన ఎరువులు. భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు ఇవేంటంటే తెలంగాణ ప్రాంతంలో భాస్వరాన్ని అందించడానికి డిఏపి లాంటి ఎరువులను వాడుతున్నారు. ఇవి మంచిగా మొక్కకి అందాలంటే ఖచ్చితంగా భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడాల్సిందే. ఇవి లేకపోతే 100% డిఏపి వేసినా ఏం వేసినా కూడా అందులో మొక్కకు అందేది కేవలం 20% మాత్రమే. మిగతా 80% కూడా నేలలో ఉన్నటువంటి వివిధ మూలకాలతో, అల్యూమినియంతో, కాల్షియంతో, ఐరన్తో, జింకుతో కలిసి శుద్ధలాగా మారిపోతుంది, గట్టి శుద్ధలాగా మారిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఈ భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడుతామో అవి ఏంటంటే సూడోమోనాస్, బ్యాసిల్లస్, అదే కాకుండా పెన్సిలియం, ఆస్పర్జిల్లస్ ఇవన్నీ కూడా వివిధ రకాల ఆమ్లాలని విడుదల చేసి అవి కరగని స్థితి నుంచి మొక్కకి అందే స్థితికి మారుస్తాయి. అందుకని ఇలాంటి జీవన ఎరువులు వాడడం వల్ల ప్రతి హెక్టార్కి 25 కేజీల భాస్వరాన్ని మనం కరిగించి మొక్కకు అందించవచ్చు. పొటాషియంను, జింకును కరిగించే జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? ఎలాగైతే మనకి జీవన ఎరువులు భాస్వరాన్ని కరిగిస్తాయో అదేవిధంగా పొటాషియంను మరియు జింకును కూడా కరిగిస్తాయి. ఎలాగంటే అది విడుదల చేసే వివిధ రకాల ఆమ్లాలు, క్షారాలు అవి గట్టిగా శుద్ధలాగా ఉన్న వాటి నుంచి పొటాషియంను, జింకును సపరేట్ చేస్తాయి. ఎలాగైతే భాస్వరాన్ని కరిగిస్తాయో అదే జీవన ఎరువులు మనకు పొటాషియంను, జింకును కూడా కరిగించి మొక్క యొక్క పెరుగుదలకి దోహదపడతాయి. ఈ జీవన ఎరువులను వాడుకునే పద్ధతులు వివరిస్తారా? ఈ జీవన ఎరువులను ముఖ్యంగా 4 పద్ధతుల ద్వారా వాడుకోవచ్చు. అందులో మొదటిది విత్తన శుద్ధి ద్వారా, అదేవిధంగా నారును ముంచే పద్ధతి ద్వారా, భూమిలో వెదజల్లుకునే పద్ధతి, అలాగే డ్రిప్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. అందులో అత్యంత ముఖ్యమైనది మరియు ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి. ఇది ఎలా చేయాలంటే రైతులు విత్తన శుద్ధి ద్వారా వాడుకునే విధానం అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది విత్తన శుద్ధి చేయడం ద్వారా. ఈ విత్తన శుద్ధి చేయడానికి రైతులు 1 ఎకరానికి సరిపడే విత్తనాన్ని 200 గ్రాముల జీవన ఎరువును ప్యాకెట్ని తీసుకొని దానికి కలుపుకోవాలి. దీనికి జీవన ఎరువు విత్తనానికి సరిగా పట్టాలంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల చక్కెర కానీ, బెల్లం కానీ, లేకపోతే ఇంట్లో ఉండే గంజిని కానీ కలిపి వాడుకోవచ్చు. ఇది వాడడం వల్ల జీవన ఎరువు అనేది విత్తనానికి మంచిగా పడుతుంది. దానివల్ల అది విత్తనానికి అతుక్కొని భూమిలో వేసినప్పుడు వాటి సంఖ్యను ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంటుంది. నారును ముంచే పద్ధతి, ఈ పద్ధతి ఎక్కువగా నారుమడుల్లో నారును పెంచుకొని ప్రధాన పొలంలో నాట్లు వేసుకునే విధానంలో వాడుతారు. ఈ విధానంలో ఎక్కువ మనము వరి అయిన కూరగాయ మొక్కలు ఎక్కువగా వేస్తాము. దీనికి ఇది ఎలా చేయాలంటే నర్సరీ నుంచి నారు తీసాక 1 ఎకరానికి సరిపడా నారుని చిన్న చిన్న కట్టలుగా చేసుకొని 1 కేజీ జీవన ఎరువును 15 నుంచి 20 లీటర్ల నీటిలో బాగా కలపాలి. అలా కలిపిన వెంటనే నాటు వేసుకోకుండా 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఆ నీళ్ళలో ముంచి ఉంచాలి. ఆ ముంచి ఉంచిన తర్వాత 20 నిమిషాల తర్వాత మాత్రమే ప్రధాన పొలంలో నాటు వేసుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి ద్వారా చేసినప్పుడు విత్తన శుద్ధి అయిన తర్వాత 30 నిమిషాలు అలానే నీడలో ఆరబెట్టిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. 3వ పద్ధతి భూమిలో వెదజల్లే విధానం. దీనికి 1 నుంచి 2 కేజీల జీవ ఎరువుని 100 నుంచి 200 కిలోల బాగా మాగిన పశువుల ఎరువును కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్ను కానీ, ఇవి లేకపోతే మనకు సహజంగా దొరికే నల్ల మట్టి కావచ్చు, ఇసుకతో కలిపి సాల వెంబడి వెదజల్లుకోవచ్చు. రైతులు ఇంకా మీకు ముందే టైం ఉంటే ఈ జీవన ఎరువును అందులో బాగా మాగిన పశువు ఎరువుతో మిక్స్ చేశాక
కలిపాక వెంటనే వేసుకోకుండా ఒక 10 రోజులు ఒక దగ్గర నిల్వ ఉంచి రోజు నీళ్లు చిలకరించి దాంట్లో తేమ ఉండేలాగా చూసుకుంటే మనం వాటిలో సూక్ష్మజీవుల సంఖ్యను మరింత పెంచుకోవచ్చు. ఇలా మాగిన ఎరువును వాడడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఇలాంటి భూమిలో వెదజల్లే పద్ధతి అన్ని రకాల పంటల్లో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పండ్ల తోటలలో కావచ్చు, కూరగాయ పంటలలో ఎక్కువగా వాడుకోవచ్చు. 4వ పద్ధతి డ్రిప్ పద్ధతి ద్వారా వాడడం. ఎక్కడైతే డ్రిప్ సదుపాయం ఉంటుందో దాంట్లో సుమారు 300 మిల్లీలీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంక్లో కలిపి మొక్కలు నాటిన వారం రోజుల తర్వాత డ్రిప్ లైన్ల ద్వారా ఈ జీవన ఎరువును అందించవచ్చు. జీవన ఎరువులు వాడేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? జీవన ఎరువులు కొనేటప్పుడు రైతులు మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారు చేసే కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుక్కున్న జీవన ఎరువు ప్యాకెట్ మీద వివరాలు చూసుకోవాలి. దానిలో తయారీ తేదీ, గడువు తేదీ, ఏ పంటకు వినియోగించాలి, ఏ మోతాదులో వినియోగించాలి, అన్ని వివరాలు చూసుకోవాలి. కంపల్సరీగా దాంట్లో జీవ కణాల సంఖ్య అనేది 1 గ్రామ్ జీవన ఎరువును తీసుకుంటే 10⁻⁷ కణాలు ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఈ జీవన ఎరువును గడువు తేదీ లోపే ఉపయోగించుకోవాలి. నీడ ప్రదేశంలో మాత్రమే నిల్వ ఉంచుకోవాలి, ఎండ తగలకూడదు. అదేవిధంగా రాసాయనిక ఎరువులతో కానీ పురుగు మందులతో కానీ కలిపి వాడకూడదు. ఒకవేళ పొలంలో గనక రాసాయనిక ఎరువులు వాడినట్లయితే 24 నుంచి 32 గంటల తర్వాత మాత్రమే మళ్ళీ జీవన ఎరువును వాడుకోవాలి. అదేవిధంగా జీవన ఎరువును విత్తన శుద్ధి చేసేటప్పుడు కూడా ముందుగా శిలీంద్రనాశనితో, తర్వాత పురుగు మందుతో, ఆ తర్వాత మాత్రమే విత్తనానికి జీవన ఎరువును పట్టించి అర్ధగంట సేపు ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే విత్తనం పొలంలో విత్తుకోవాలి. ఈ జీవన ఎరువులను పంటల్లో వాడడం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి తెలియజేస్తారా? ఈ జీవన ఎరువులు వాడటం వల్ల రైతులకి అనేక విధాలుగా లాభాలు ఉన్నాయి. ఈ జీవన ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి నేలలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులైనటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వేరుకుళ్ళు తెగుళ్ళని కలిగించే బ్యాక్టీరియాను ఇది కొంత మోతాదులో నివారిస్తుంది. అంతేకాకుండా జీవన ఎరువులు పంటల్లో వాడడం వల్ల రైతులకి 10 నుంచి 15% రాసాయనిక ఎరువులకి అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా 15 నుంచి 20% దిగుబడిని పెంచుకోవచ్చు. ముఖ్యంగా అందులో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంది. ఎందుకంటే మన నేలల్లో చాలా వరకు భాస్వరపు నిల్వలు ఉన్నాయి. వాటిని కరిగించాలంటే మనం ఖచ్చితంగా రాసాయనిక ఎరువులతో పాటు భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులను వాడుకోవాల్సిందే. ఇవే కాకుండా ఇంకా మన జీవన ఎరువులను వాడేటప్పుడు నేల యొక్క స్వభావాన్ని బట్టి, పంట యొక్క రకాన్ని బట్టి మనం జీవన ఎరువులను ఎన్నుకోవాలి. ముఖ్యంగా పండ్ల తోటలలో కనుక జీవన ఎరువులు వాడుకున్నట్లయితే కాయ యొక్క పరిమాణము, సంఖ్య, అదేవిధంగా నాణ్యత కూడా పెరిగి రైతులకి 10 నుంచి 15% ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ జీవన ఎరువులు అన్ని రకాల పంట పొలాల్లో వాడుకోవచ్చు. ఎక్కడైతే pH, దాన్ని ఉదజని సూచిక అంటారు, అది 6.5 to 7.5 ఉంటుందో అక్కడ తప్పనిసరిగా జీవన ఎరువులను వాడితే ఇంకా మంచి ఫలితాలు రైతులు పొందవచ్చు. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలా గనక రైతులు వరుసగా 3 సంవత్సరాలు ఈ జీవన ఎరువులు పొలాల్లో వాడితే చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆ తర్వాత వాడవలసిన అవసరం కూడా లేదు. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ, 200 నుంచి 300 రూపాయలు మాత్రమే. మన తెలంగాణలో ఈ మధ్య రైతులు ముఖ్యంగా అపరాల సాగు కూడా బాగా చేస్తూ ఉన్నారు. మరి ఈ అపరాల సాగులో ఏ రకమైన జీవన ఎరువులను వాడడం వల్ల రైతులకు లాభాలు చేకూరుతాయి తెలియజేస్తారా? అపరాల సాగులో ముఖ్యంగా రైజోబియం అనే జీవన ఎరువును వాడుతారు. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే మనకి గాలిలో మొక్కలకు అందకుండా వృధాగా ఉన్న 78% నత్రజనిని స్థిరీకరిస్తుంది. ఈ రైజోబియంలో ఉన్న జీవన ఎరువులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మొక్క యొక్క వేర్లతో సహజీవనం చేస్తూ గాలిలో అందకుండా ఉన్న 78% నత్రజనిని స్థిరీకరించి వేరు బుడపల సంఖ్య కూడా పెంచుతుంది. అదేవిధంగా పింక్ కలర్ ఒక ద్రావణాన్ని పెంచుతుంది. ఇలా పెంచడం వల్ల మొక్కకి నత్రజని శాతం అనేది ఎక్కువ అంది మొక్క
ఎక్కువ పెరిగేలాగా దోహదపడుతుంది. ఈ జీవన ఎరువుని ఏ విధంగా అందించాలంటే విత్తన శుద్ధి అనే పద్ధతి ద్వారా అందిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే విత్తనంతో అందిస్తే అది విత్తనంతో పాటే పెరిగి వాటి యొక్క సంఖ్యను కూడా మంచిగా పెంచుకొని వేర్ల చుట్టూ మంచిగా పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల అది వివిధ రకాల పెరుగుదల హార్మోన్లని, ఎంజైములని, అదేవిధంగా వివిధ రకాల ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటివన్నీ కూడా మొక్క యొక్క పెరుగుదలకి దోహదపడతాయి. దీనికి గాను మనం 200 గ్రాముల జీవన ఎరువుని తీసుకున్నట్లయితే అది 10 కిలోల విత్తనానికి సరిపోతుంది. విత్తనానికి పట్టించే ముందు రైతులు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ జీవన ఎరువును అందించాలంటే మొదటగా ఆ అపరాల విత్తనాన్ని శిలీంద్ర నాశినితో, కీటక నాశినితో విత్తన శుద్ధి చేసిన తర్వాతనే మన జీవన ఎరువును అనేది ఉపయోగించుకోవాలి. ఈ జీవన రైజోబియంతో పాటు మనం ఫాస్ఫోబ్యాక్టీరియా, భాస్వరాన్ని కరిగించే ఎరువును కూడా కలిపి వాడుకోవచ్చు. విత్తనానికి పట్టించేటప్పుడు ఒక ఎకరానికి సరిపడా విత్తనాన్ని ఒక నేలపై కాకుండా ఒక సిమెంట్ సంచిలో కానీ లేకపోతే ఒక ట్రేలో కానీ ఈ విత్తనం మీద జీవన ఎరువు యొక్క ప్యాకెట్ను వేసుకొని 100 మిల్లీలీటర్ల చక్కెర ద్రావణాన్ని కానీ బెల్లం ద్రావణాన్ని కలుపుకొని ఈ విత్తనానికి బాగా పట్టించుకొని ఒక అర్ధగంట సేపు ఎండబోసి అలానే ఆరనివ్వాలి. అర్ధగంట తర్వాత 30 నిమిషాల తర్వాత మాత్రమే విత్తుకోవాలి. ఈ విత్తుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రైతు సోదరులు విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని నిల్వ ఉంచడానికి లేదు. కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే నిల్వ ఉంచుకొని ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి. అంటే అలా చేయడం వల్ల రైతుల లాభదాయకం అంటారు. మంచిది. ఎక్కువసేపు ఉంటే వాటి సంఖ్య అనేది తగ్గిపోతుంది. మళ్ళీ హానికరమైన సూక్ష్మజీవులు కూడా కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి పట్టించిన తర్వాత కేవలం 30 నిమిషాల్లోపే రైతులు విత్తుకోవాలి. ఇంతవరకు వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సూక్ష్మజీవశాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు శ్రోతలు వ్యవసాయంలో జీవన ఎరువుల వాడకం ప్రాముఖ్యత ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మానస గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి మొక్కజొన్న సాగులో అనుభవాలు. సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల రామ్మూర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, తేరాల రామ్మూర్తి గారు. నమస్కారం అండి. మీరు సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా? అవునండి. ఎంతకాలం నుండి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు? నేను ఒక 30 సంవత్సరాల నుండి చేస్తానండి. పత్తి, మొక్కజొన్న, వరి, ఈ 3 పంటలు ప్రధానంగా పండిస్తున్నామండి. పత్తి, మొక్కజొన్న, వరి ఇవి బాగా పండిస్తూ ఉన్నారు. అవునండి. మరి మొక్కజొన్న అనేది ఎప్పుడు సాగు చేసుకుంటారు, ఎట్లా సాగు చేసుకుంటారు మీరు? వర్షాకాలంలో పత్తి వేస్తున్నాము. యాసంగి క్రాప్ లో మొక్కజొన్న, పత్తి తీసేసిన తర్వాత మొక్కజొన్న వేసుకుంటాను. అంటే పత్తి తీసిన తర్వాత మొక్కజొన్న వేసుకుంటారు, మొక్కజొన్న మళ్ళీ పత్తి, మళ్ళా వర్షాకాలంలో మళ్ళీ పత్తి వేస్తాం. ఈ 2 పంటలు పండిస్తూ ఉంటారు అందులో? అవునండి. మరి మొక్కజొన్నకు నేలను ఎట్లా సాగు చేస్తారు? మొక్కజొన్నకు ఇప్పుడు ఉన్నది రోటావేటర్స్, డైరెక్ట్ పత్తిని అల్లనే కళ్ళెదున్నడం, దాన్ని బోదలు కొట్టించి ఇరుప్రక్కల దానికి మొక్కజొన్నలు విత్తనాలు విత్తి
ఆ తర్వాత నీళ్లు వదులుతాం. వారం రోజుల వరకు మొలకొచ్చేస్తుంది. మనం విత్తే ముందే దానికి కాంప్లెక్స్ ఎరువులు అవి వేసి నీళ్ళు వదులుతాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఒక నెల తర్వాత మళ్ళీ మనం యూరియా కానీ మనకు పురుగు మందులు కానీ పైన పిచికారీ చేస్తాం. అన్నీ మేము చేతితోని పెట్టిస్తాం కాబట్టి ఇరుప్రక్కల ఒక్క గింజ కూడా పోకుండా పర్ఫెక్ట్గా మళ్ళీ కరెక్ట్ లెంత్ ఉంటుంది. ఎంత దూరం ఉండాలనో అంత దూరంలో వాళ్ళు ఇట్లా మనం వేస్తా అంటేనో అటు ఇటు జరిగి పడుతుంటది. మనం చేతితోని పెడతాం కాబట్టి కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ ఒక్క గింజ కూడా పోకుండా ఏమైనా డ్యామేజ్ గింజలు ఉన్నా కూడా అవి తీసేసి మనం మంచి గింజలు విత్తుకుంటాం కాబట్టి 100% మనకు మొలకలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రతి గింజను చూసుకుంటా విత్తుకుంటారు కాబట్టి ఏమన్నా అక్కడే చూసేసి తీసేస్తారు. ఏమన్నా ఖరాబ్ గింజలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పెట్టే ముందటనే అవి తీసేసే మంచి గింజలు మాత్రమే మనం పెట్టుకుంటాం. అంటే ఈ దుక్కిలో మరి పశువుల పెంటలు వాడుతూ ఉన్నారా ఇప్పుడు? పశువులు చాలా తగ్గిపోయినాయండి, ఇప్పుడు వాడకం తక్కువ. మాకైతే ఉన్నాయి ఒక 3, వాటిది అందులోనే వేస్తున్నాం. కానీ చాలా మందికి అయితే బయట ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతి వైపు నడవాల్సిన అవసరం ఏర్పడ్డది. పశువులు మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే అందరూ దానికోసం చూస్తాను, రైతులు కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేయడానికి. అంటే ఒకప్పుడు పాడి పంట అనేవారు అంతే అందరికి, ఎందుకంటే పాడితో పాటు పంటలతో కూడా పాడి ఉండేది. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల వల్ల చాలా మంది పశువులను తగ్గించుకొని ఒక పంటలు మాత్రమే తీస్తూ ఉన్నారు. అన్నీ ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఇవాళ పని చేసినాం అయిపోవాలి అనే దాని కాన్సెప్ట్ ఏదో ఉండేది. మళ్ళీ అప్పుడు పాత రోజులలో ఏంటంటే పెద్ద ఫ్యామిలీలు ఉండేది. ఒకరు బర్రెలు కాసేది, ఒకరు వ్యవసాయం చేసేది, ఒకరు ఇంటి ఇట్లా చూసుకునేది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అన్ని చిన్న కుటుంబాలైనాయి. వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళు ఇద్దరు పని చేసుకుంటారు. ఇక ఇవాళ పని అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఈ తిరుగుడు, ఊళ్ళకు ప్రయాణాలు, ఎటైనా ఫంక్షన్లు తిరుగుడు ఎక్కువైంది. అప్పుడు ఫ్యామిలీ నుంచి ఒక నెంబర్ వెళ్ళిపోతే అయిపోయేది. కానీ ఇప్పుడు టోటల్ ఫ్యామిలీలు ఎక్కడికి పోయినా పోవాల్సి వస్తుంది. అట్లా పోతున్నారు కూడా. అప్పుడు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు చేసిన వ్యవసాయానికి చాలా 100కి 100 తేడా ఉన్నది. అప్పుడు చాలా బాగుండేది అనుకుంటా వ్యవసాయం. అప్పుడే చాలా బాగుండేది. అప్పుడు ఇంత ఎరువులు కానీ పురుగు మందులు కానీ లేకుండా ఉండేది. అప్పుడు ప్రకృతి సిద్ధంగా బాగా పండించేది అప్పుడు. అందుకే రోగాలు లేకుండా ఉండే. ఇప్పుడు వీళ్ళు డబ్బులు కోసం ముందు పడి బాగా పిండి బస్తాలు మందులు వేసి ఎక్కువ పంటలు పండిస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ మళ్ళీ హాస్పిటళ్లకు ఆరోగ్యాలకు ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్ వెళ్ళాలనుకుంటున్నారు? ఆర్గానిక్ ఈ సంవత్సరం నుండి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ దేశావళి సీడ్ తీసుకొచ్చుకున్నాం వరిలో. అవే కంటిన్యూ. ఫస్ట్ మనం తినే మందం మనం పండించుకుని తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ సీడ్ తీసుకొచ్చినందుకే నన్ను చూసి ఒక 2-3 రైతులు అడిగిండు, అదే సీడ్ మేము కూడా వేసుకుంటామంటే సరే వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాం. ఇక కొన్ని రోజులు కనుక ఇట్లనే కంటిన్యూ అయితే మిగతా రైతులు కూడా అందరూ ఏది మంచిగా ఉంటే దాన్ని ఆచరిస్తారు. కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళు కూడా ముందు నడిచేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రకృతి సిద్ధంగా పండించాలనే ఉద్దేశానికి వచ్చారు అందరూ రైతులైతే ఇప్పుడు. అవునండి. అంటే దానివల్ల ఆరోగ్యం వస్తుంది, డబ్బులు కూడా మిగులుతాయి, మనకి భూసారం పెరుగుతుంది. మళ్ళీ ముందు ఇప్పుడు ఎంత సంపాదించినా హాస్పిటల్ ఖర్చులకే ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. అందుకోసమే ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇచ్చే విషయంలో ఇక అందరూ జాగ్రత్త తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ఆ పంటను కూడా అదే విధంగా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి మొక్కజొన్నలో మీకు ఎలాంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి? ఎక్కువగా కలుపు నివారణ ఎలా చేసుకుంటా ఉంటారు? కలుపు నివారణ అంటే అట్రాజిన్ వాడతాము ఎక్కువ. ఫస్ట్ నీళ్లు కట్టగానే ఒక అట్రాజిన్ కొడితే ఒక నెల వరకు ఏం రాదు, మొలకలు అది వేరే కలుపులు ఏం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా ఉంటే లడీసు కొడతారు, లేకపోతే అవసరం లేకుంటే లేదు, పెద్దగా రాకపోవచ్చు. ఏదన్నా బాగా గడ్డి ఉన్న చేల్లో మాత్రమే లడీసు వాడతారు, అదొకటి వాడితే సరిపోతుంది. చీడపీడలు అంటే మనకు పచ్చ పురుగు, కత్తెర పురుగు, లద్దె పురుగు, ఈ 3 రకాల పురుగులు ఆశించే అవకాశం ఉన్నది. వీటిని మనం వేసినాక ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా నెల వరకు మళ్ళొకసారి, మళ్ళీ తలెన్ను వచ్చే ముందట మళ్ళొకసారి 3 సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే పురుగు మందులు దాని కంట్రోల్ నివారణ చేయవచ్చు. అంటే మొక్కజొన్నలో ఇక మిగిలిన ఏమి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటా ఉంటారు? ఖచ్చితంగా కొంచెం ఎక్కడ మనకు ఎక్కడనో ఒక కర్రకు వచ్చిందో చూసి అప్పటి వరకే మనం స్ప్రే చేసుకుంటేనే మనకు పంట నష్టం కాకుండా ఉంటుంది.
మరి ఇలా గింజ బలంగా రావాలన్నా కంకి మంచిగా రావాలన్నా మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు? మనం ఆల్రెడీ ఫస్ట్ కాంప్లెక్స్ చేసుకుంటాం, 2 సార్లు యూరియా స్ప్రే చేస్తాం, మళ్ళీ లాస్ట్ దశలో కొంచెం పొటాష్ కూడా కలిపేసుకుంటాం. కాబట్టి గింజ కంకి మంచిగా దాన్ని పెద్దగా కంకి రావాలంటే నీటి పారుదలనే దాన్ని మంచి చేసుకున్నట్టయితే కంకి బాగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నీటి యాజమాన్యం ఎట్లా చేపడతా ఉంటారు? ఎప్పుడెప్పుడు ఇస్తూ ఉంటారు? మీరు ఏ దశలో ఇస్తారు? మాది రాగడి చేను కాబట్టి మాకు నీటి యాజమాన్యం అంటే ఒక నెల అంటే ఒక 5 తళ్ళతోటి మాకు పంటే కంప్లీట్ అయిపోతుంది. 20 రోజులు మినిమం. లాస్ట్కి వచ్చేసరికి 15 రోజులు దగ్గర. అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన స్టార్టింగ్లో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ పట్టకపోవచ్చు. తర్వాత 15 రోజులకోసారి తడిస్తాను ఉంటాం. 15 రోజుల వరకు చేను ఎటువంటి దెబ్బ తినకుండా గట్టిగా ఉంటుంది. మరి మొక్కజొన్న దిగుబడి ఎంత వస్తూ ఉంటుంది మీకు? మాకు 35 నుంచి 35 క్వింటాలు 40 మధ్యలో. లేదు, దాదాపు ఎన్ని సంవత్సరాలు పండిస్తున్నారు మొక్కజొన్న మీరు? మేము 30 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 30 సంవత్సరాలు పండిస్తాం. ఈ 30 సంవత్సరాల మొక్కజొన్న ఎలాంటి మార్పులు వచ్చినాయి? అంటే విత్తనంలో కానీ మీ పంటలలో కానీ దిగుబడిలో కానీ? అయితే స్టార్టింగ్లో మాకు కోడికాల జొన్న అనేది మన దేశావళి మొక్కజొన్నలు ఉండేది. అది పోయిన తర్వాత ఇప్పుడు హైబ్రిడ్కి అలవాటు పడడం, ఇది దిగుబడి ఎక్కువ వస్తుందని ఇప్పుడు అందరూ ఇప్పటి వరకు హైబ్రిడే వాడతాను, అవే వాడతాను ఇప్పుడు కూడా. దేశవాళి ఎంత వచ్చేది దిగుబడి? దేశవాళి అప్పుడు 15-20 క్వింటాల కంటే ఎక్కువ రాకపోయేది అంతే. ఇప్పుడు ఇది 40 క్వింటాల వరకు వస్తుంది. అంటే అప్పుడు పచ్చికంకులు విక్రయించేది మీరు దేశవాళి ఉన్నప్పుడు? పచ్చికంకులు అమ్మకు అప్పుడు అంటే మనం తినడానికి వాడుకునేది తప్ప కానీ బయటికి అప్పుడు మార్కెట్ ఫీల్డ్ లేకుంటుండే. 25-30 సంవత్సరాల కింద మనకు ఈ కంకులు అమ్మడం అనేది లేనే లేదు. ఇప్పుడు ఇంట్లో జొన్నలు అమ్మేది అంతే. అంటే తినడానికి రొట్టెలకు కానీ గడ కానీ వాటికి తినడానికి వాడుకునేది అప్పుడు ఎక్కువ దేశవాళి. ఇవి అట్లా తినగలుగుతామా? ఇవి అంతా తినలేమండి. ఇవి అది స్వీట్ ఎక్కువ ఉంటుంది, నాణ్యంగా ఉంటాయి అవి దేశవాళి. కాబట్టి అవి గట్టకు బాగా వాడుకునేది, తినడానికి బాగా వాడుకునేది. అప్పుడు ఖర్చు తక్కువ వచ్చేది ఎక్కువ వచ్చేది మీకు పండించినప్పుడు? ఖర్చు తక్కువనే. అప్పుడు ఏముంటది మనకు వర్షాధారంగానే అప్పుడు ఎక్కువ పండించేది. ఈ పురుగు మందులు ఈ పురుగులు కూడా అంత ఉధృతంగా లేకుండేది. ఒక్కసారి ఏదన్నా చేస్తే రోగాలనే మందు ఉండి అవసరం ఉంటే స్ప్రే చేసేది, లేకపోతే అవసరమే లేకపోయేది. పంట మీద ఎలాంటి పురుగులు చీడపీడలు లేకుండానే అప్పుడు ఉండేది. అయితే అప్పుడు పంట గ్యాప్ ఉండేది, వర్షాకాలం మాత్రమే వేసుకునేది. ఈ యాసంగి వాటర్లు ఈ బోర్లు అన్నీ లేవు కాబట్టి అప్పుడు తక్కువ పంటలు పండించేది. ఇప్పుడు బోర్లు వేసి నీళ్లు 2 పంటలు 3 పంటలు పండించడం వల్ల పురుగు కూడా ఎక్కువ అవుతుంది. ఎప్పటికీ క్రాపులు ఉండడం వల్ల కంటిన్యూ అవుతుంది క్రాప్ అనేది. ఈ కంటిన్యూ అవ్వడం వల్ల ఎక్కువ అవుతుంది పురుగు. అంటే గ్యాప్ లేకుండా పంటలు పండించడం వల్ల కూడా మీకు పురుగుల ఉధృతి పెరుగుతుంది అంటారు? అవునండి. ఈ వచ్చిన మొక్కజొన్న ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు మీరు ఎక్కువ? ఆ ఊళ్ళో పౌల్ట్రీ ఫామ్ ఉంది, వాళ్ళే తీసుకుంటారు మార్కెట్ రేట్కు ఒక 100 రూపీస్ తక్కువ. మీరు ఇక్కడ అమ్ముకుంటారు? ఇక్కడే అమ్మేస్తాం. మరి మొక్కజొన్న లాభదాయకమైన ఇతర పంటలతో చూసుకుంటే? లాభదాయకమైన, ఎందుకంటే ఇప్పుడు మిషన్లతో కటింగ్ చేపిస్తాను వరి అనంగా ఇది అనంగా. అప్పుడు లేబర్ ఫీల్డ్ తక్కువ కాబట్టి దిగుబడి మళ్ళీ మంచిగా వేస్తాను కాబట్టి కొద్దిగా లాభసాటిగానే ఉన్నది. అంటే ఈ మొక్కజొన్నతో పాటు ఇంకా ఇతర పంటలు పండించాలనుకుంటున్నారా ఇంకా ముందు? ఈ వరి మొక్కజొన్న అంటే ఇక మనకు వేరే పంటలు ఏమి ఇప్పుడు అంత లాభదాయకమైన పంటలు ఏం లేవు. ఉన్న దాంట్లో మొక్కజొన్న వరి మీకు ఉన్న దాంట్లో లాభదాయకం అంటారు. అంతే. ఈ పత్తి కూడా పండిస్తారు కదా, అదే మరి పత్తి కంటే మరి పత్తికి ఖర్చు ఎక్కువ వస్తుందా మీకు మొక్కజొన్న దిగుబడిలో కానీ? పత్తికే ఖర్చు ఎక్కువ. ఇప్పుడు పత్తి తగ్గించడానికే ఉపాయం చేస్తున్నాం మేము. పత్తికి వర్షాకాలంలో ఇక ఈ ఆర్గానిక్ పద్ధతిలో మనం వరి సాగు చేయాలనే వర్షాకాలంలో 100%, మళ్ళీ యాసింగ్ ఒక మొక్కజొన్న, పత్తి బ్యాన్ చేయాలనేది చూస్తాను మేము, బంద్ పెట్టాలని. ఈ రెండింటికి మొగ్గు చూపాలనుకుంటున్నారు? అవునండి. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న సాగులో అనుభవాలు, సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల రామ్మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.